హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ సండే నేను మటన్ బిర్యానీ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో చూపిస్తున్నాను. కుక్కర్‌లో చేస్తున్నానండి. చాలా బాగొస్తుంది. ఇదిగోండి హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను. దానిలోకి కొద్దిగా పసుపు, కారం అలాగే ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు ఎక్కువ వేయటం లేదండి. మళ్ళీ రైస్‌లో మనం వేస్తాం కదా! అందుకే చూసి వేసుకోండి. అలాగే హోల్ గరం మసాలా చెక్క, లవంగ, అనాస పువ్వు, యాలుక్కాయి, బిర్యానీ ఆకు, షాజీరా అన్నీ వేసేసాను. మనం ఇవన్నీ ఇట్లా మటన్లో వేసి మిక్స్ చేయటం వల్ల స్పైసెస్ అన్నీ బాగా మటన్కి పడతాయండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. దీనిలోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. 2 స్పూన్స్ వేస్తున్నాను. మళ్ళీ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను, దీనిలోనే వేసేస్తున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, అలా బాగా కలుపుకుంటే ఆ ముక్కలకు అనేది మనం వేసిన మసాలా అంతా పడుతుందండి. ఇప్పుడు దీనిలోకి మనము పెరుగు యాడ్ చేస్తున్నాను నేను. ఒక 3 టేబుల్ స్పూన్స్. మనం అన్ని మసాలా వేసిన తర్వాత లాస్ట్లో మాత్రమే పెరుగు వేసుకోవాలండి. ఎందుకంటే ముందే వేస్తే అంతా లూజ్ అయిపోయి మసాలా ముక్కలకి పట్టదు. అందుకని లాస్ట్లో వేస్తున్నాను. పెరుగు వేసిన తర్వాత ఇలా ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా పిండేస్తున్నాను. ఇలా వేయటం వల్ల, నిమ్మకాయ పిండటం వల్ల ఏమవుతుందంటే మటన్ అనేది తొందరగా ఉడుకుతుంది, సాఫ్ట్గా వస్తుంది. మనము చాలా ఒక్కొక్కసారి మటన్ మనకి తొందరగా ఉడకదండి. అలాంటప్పుడు ఇలా నిమ్మకాయ పిండటం వల్ల ఎలాంటి ముదురు మటన్ అయినా తొందరగా ఉడుకుతుంది. దాన్ని నేను కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. దానిలో ఆనియన్స్ కట్ చేసి వేసుకొని దానిలోని హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. ఇది బిర్యానీ మసాలా అండి. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది. దాన్ని ఇప్పుడు ఈ మటను మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలోకి ఈ పౌడర్ అంతా వేస్తున్నాను. ఆ మసాలా అంతా కలిపేసేసుకొని దాన్నంతా మనం కుక్కర్లో వేసేసుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు అలా మటన్ని ఉడకనివ్వాలండి. చూసారు కదా ఎలా ఉడికిపోయిందో. వాటర్ ఏమీ వేయకుండా ఆ మటన్లో ఉన్న వాటర్తోని ఇలా ఎగిరిపోతుంది. దానిలోకి నేను ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండు కొత్తిమీర, పుదీనా, అలాగే మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసాను. నేను 2½ గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి నేను 4 గ్లాసెస్ వాటర్ని అయితే వేస్తున్నాను. దీంట్లో మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి వాటర్ తగ్గించేసుకోవాలండి. ఇదిగోండి ఒక 2 విజిల్స్ మాత్రమే రానివ్వాలి. చూసారు కదా ఎలా ఉడికిపోయిందో మన మటను. చాలా సింపుల్ కదా. చూసారా, మనం బయట దమ్ పెట్టి అలా వండినప్పుడు ఎలా వస్తుందో బిర్యానీ పొడి పొడిలాడుతూ, అలాగే వచ్చింది కుక్కర్లో కూడా. చాలా ఈజీ అండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. వేరే కర్రీ కూడా మనకు అవసరం లేదు. ఉట్టి బిర్యానీ తినేయొచ్చండి. ముక్క చూసారు కదా ఎలా మెత్తగా ఉడికిపోయిందో. చాలా సింపుల్ కదా. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.